మాది అల్లూరు జిల్లా అండి. జీమడుగుల మండలం గెమ్మేలి పంచాయతీ లువ్వపల్లి విలేజ్ అండి. ఈవిడికి ఒక కొడుకు లేదు, ఎవరు లేదండి. ఒంటరి మహిళనండి. నైటు మెంతు తుఫాను ప్రభావంతో అర్ధరాత్రిలో ఈ ఇల్లు కూలిపోవడం జరిగింది. పాపం ఆవిడికి ఎవరు వెనుక ముందు ఎవరు లేరు. ఏదైనా ప్రభుత్వం వారు సహకరించి మరి నష్టపరిహారం అనేది ఇప్పిస్తారని కోరుతున్నాము. మరి ఈవిడికి ఏమి తెలియదు, పాపము ఒంటరి మహిళ. ఈ యొక్క ప్రభుత్వమే ఏదో ఒకటి ఆదుకోవాలండి అని మనవి చేసుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. ఇవాళ మీకు చూపిస్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ పులుసుమాడి గ్రామ పరిధిలో తమ్ముకుట్టు నిమ్మలపాడు అలాగే కించుమండకు వెళ్ళేటటువంటి రహదారి అండి. రహదారి మీద కొండ చర్యలు ఇరిగిపడి రోడ్డుకు పూర్తిగా అంతర్యం చేయడం జరిగింది. బళ్ళు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అంటే ప్రభుత్వం వారు రాకపోకలు నిషేధించినప్పటికీ లంగుపర్తి పంచాయతీలో పిహెచ్కి వెళ్ళాలన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి మరి వెహికల్స్లో తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి మండల కేంద్రానికి ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మండలాధికారి వారికి తెలియజేయనిది ఏమనగా, మేము మరి ఇటువంటి దుస్థితిని మీరు గమనించి ఈ మోంతా తుఫాన్ కారణంగా మరి పడుతున్నటువంటి బీభత్సమైనటువంటి కుండపోత వర్షం కారణంగా ఈ కొండ చర్యలు విరిగిపడి రోడ్డుని అంతర్యం చేయడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి దీన్ని జేసీపీ ద్వారా తొలగించి ఈ యొక్క రహదారిని మరి క్లియర్ చేయవలసిందిగా మేము మండలాధికారులని తెలియపరచడం జరుగుతుంది. కనుక గమనించగలరని భావిస్తూ మేము మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ నమస్కారం. చూడండి ఎంత బీభత్సం జరిగింది, ఎంత ఈ మోంతా తుఫాన్ కారణంగా ఎంత డెత్ లెవెల్లోకి ఈ రోడ్డు మీద కొండ చర్యలు ఇరిగిపడి రోడ్డు పూర్తిగా దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే మరి వాహనాలు నిషేధించినప్పటికీ, ఎందుకంటే లంగుపర్తి పిహెచ్ పరిధిలో ఈ ఏదైతే 6 పంచాయతీలు ఉన్నాయో 6 పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు పిహెచ్లో రావాలంటే మరి ఆటో కానీ, లేదంటే అంబులెన్స్ కానీ, లేదంటే ఏదో ఒక వెహికల్ రావాలి. కాబట్టి ఆ వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కనుక దయచేసి మండలాధికారులు గమనించగలరు, జిల్లాధికారులు, జిల్లా యంత్రాంగం కూడా గమనించగలిగి ఈ తుఫాను కారణంగా జరిగినటువంటి ఈ అనర్థాన్ని, ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ యొక్క బండరాళ్ళని, ఈ చెట్లని పూర్తిగా తొలగించాలని, జేసీబీతో తొలగించాలని మేము కోరుచున్నాము. కనుక దయచేసి గమనించగలరు, మీరు దయచేసి గమనించండి, చూడండి. పాడేరు నుండి విశాఖపట్నం వెళ్ళే మార్గమధ్యంలో ఇక్కడ వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ దగ్గర ఇలా కొండ చర్యలు విరిగిపోవడం వల్ల రోడ్డు కుప్పకూలడం జరిగింది. కనీసం బైకులు వెళ్ళడానికి కూడా ఛాన్సులు లేవు. కావున ప్రయాణికులు దీన్ని గమనించి ప్రయాణాన్ని ఆపగలరని మనవి. థ్యాంక్ యూ ఆల్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉప్పంపేట మండలం రాపా పంచాయతీ లివిటి గ్రామంలో సుమారు ఈ లివిటి గ్రామం రహదారికి వెళ్ళే సుమారు 15 పంచాయతీలు, 400 గ్రామాలు ఉన్నాయి. ఈరోజు మోదో తుఫాను సందర్భంగా లివిటి బ్రిడ్జ్ అనేటువంటిది నిలిచిపోవడం జరిగింది. కాబట్టి దీనికి అధికారులు చర్యలు తీసుకొని వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, అలాగే ఎక్కడైతే ఇల్లు నష్టం జరిగిందో వాటిని కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజాయి మోహన్ బాబు. నేను రాప పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన రాష్ట్రం అంతటా కకావికలం చేస్తున్నటువంటి ఈ మోంతా తుఫాను వల్ల ఈరోజు లివిటి బ్రిడ్జి పొంగి పొర్లి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాము. ఈరోజు ఈ బ్రిడ్జిపై నుంచి ప్రతిరోజు ఉప్పంపేట మండల కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 15-16 పంచాయతీలు, 400 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. అదే నిన్నటి నుంచి ఈ బ్రిడ్జి పొంగి పొర్లుతుంది. దీనికి వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఈ బ్రిడ్జిను నూతన బ్రిడ్జిను
శాంక్షన్ చేసి వెంటనే మా యొక్క ప్రజా సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా పంచాయతీ పరిధిలో ఏ గ్రామంలోనైనా పంట నష్టం కానీ ఒక ఇల్లు నష్టం కానీ ఏం జరిగినా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నేను బలుగూడ గ్రామ ప్రజల తరపున మాట్లాడుతున్నాను. ఇటీవల వచ్చిన తుఫాను వలన మన బలుగూడ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షం నీటితో మట్టి మొత్తం కొట్టుకుపోయి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు రహదారిపై నడవడమే చాలా కష్టమైంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, రైతులు తన పండించిన పంటలను మార్కెట్కి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అంబులెన్స్ కూడా రావడం సాధ్యం కాకుండా పోయింది. రోడ్డు మధ్యలో గుంటలు, మట్టి, నీటి నిల్వలు ఉండి ప్రమాదకరంగా మారింది. మేము ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి బల్లుగూడ రహదారి మరమ్మతుల పనులు తక్షణమే చేపట్టాలని కోరుకుంటున్నాము. ఇది మా గ్రామ ప్రజల ప్రధాన అవసరం. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. మిట్టపుట్టులో నెలరాలిన పంట పొలాలు. మిట్టపుట్టులో తుఫాన్ కారణంగా నేలపాలైన వరి పొలాలు. నమస్కారం అండి, నేను రాము అరగ నుంచి. హాస్పిటల్ కేటేషన్ నమ్మని మేము పేషెంట్ని దూరం తీసుకొస్తే మాకు లాంగ్ వచ్చేసారు. ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు మన ఇది ఎన్ఎస్ వార్డు తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ నుంచి కరెంట్ లేదు, ప్రొవైడ్ ఏం లేదు. ఇది ఎమర్జెన్సీ వార్డు. ఇది ఎమర్జెన్సీ వార్డు అంటే ఇలా ఉండాలి, అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉండాలా. అలాంటి ఏం లేదు. అంత దూరం నుంచి మేము ప్రాణం పెట్టుకొని వస్తే ఇక్కడేమో గాలి వదిలేశారు. అంబులెన్స్ అడుగుతుందేమో వాళ్ళ ఫోన్స్ ఇది ఫోన్స్ అంటున్నారు. ఇంకా 30 నిమిషాలు 40 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఇది లేదు. ఇక్కడేమో వాళ్ళ ఇక్కడ అడుగుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటో గాలి వదిలేశారు మాకు. ఈ వార్డు చూడండి సరే, అదొక పేషెంట్, ఇక్కడ ఒక పేషెంట్, ఇంకొక పేషెంట్, అక్కడ ఇక్కడ 2 పేషెంట్లు, ఇంకో పేషెంట్. సరే ఇది సార్ ఏమని చెప్పు అంబులెన్స్ పెట్టండి
సార్ ఒక నిమిషం ఏమని చెప్పు పెట్టి చూస్తున్నాను కదా అందరూ బిగే కావాలని ఎవరు తీసుకుని రాకుండా ఉన్నారు కదా అలా కాదు సార్ ప్రాణం పోయినట్టు అవుతుంది. ఇక్కడ కరెంట్ లేదు ఏం లేదు చేసుకోండి ఇప్పుడు చెప్తాను. ఎంతసేపు అవుతుంది అంబులెన్స్ పెట్ట ఎమర్జెన్సీ అనుకొని అలా చేస్తారు మాకు. ఇది ఎమర్జెన్సీ వాట ఇది. కరెంట్ లేదు ఏది లేదు ఇక్కడ.